దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో అనుదినం రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం. ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవునిలో మరి ఇంకా గొప్పగా ఆత్మీయతలు ఇంకా వర్ధిల్లింపబడాలని మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద కనపడుతున్న మా నెంబర్కి లేదా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మాకు ఫోన్లు చేయండి. నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ప్రార్థన అవసరతలు మాకు నిదానంగా తెలియపరచండి. అలాగే మా నెంబర్ని మీ సెల్లో దయచేసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎత్తలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మళ్ళీ మేము తిరిగి చేస్తూ ఉన్నాం చాలామందికి. అప్పుడు చాలామంది మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం లేదు, నెంబర్ సేవ్ చేసుకోవట్లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని వెంటనే నెంబర్ ఫస్ట్ మీ సెల్లో సేవ్ చేసుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. తండ్రి, శివమణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా చేతబడి చేశారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, నేను బిడ్డకు కూడా ప్రభా ఆ చేతబడి శక్తుల నుంచి యేసు నామములో ప్రభా విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. ఫాతిమా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా నీ బిడ్డను ముట్టి స్వస్థపరచు, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబానికి కావలసినటువంటి మేలు దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రభా, అదే రీతిగా నైనా ప్రభా మైలారం తబితని జ్ఞాపకం చేసుకో తండ్రి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రభా అడుగుతుండగా, ప్రభా యూజీసీ నెట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కొరకు క్వాలిఫై అవ్వడానికి అడుగుతుండగా ప్రభా అదే రీతిగా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి తండ్రి. జ్ఞాపకం చేసుకున్నైనా నీవే మార్గములు తెరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా, పర్సనల్ లోన్ విషయంలో కృప చూపించండి, రావడానికి సహాయం దయచేయండి నాయన. ప్రతిదీ కూడా తండ్రి వరకు నా సమస్యలను తీర్చివేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా, ఇంకా ఎందరైతే యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు నాయన, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, చివర రోజా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క బ్రదర్ రాజు గారికి ప్రభా ఉద్యోగం రావాలని అడుగుతుండగా కృప చూపించండి. ప్రభా, వారి భర్తకున్నటువంటి త్రాగుడు అలవాటు నుంచి ప్రభా విముక్తులు చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా, అదే రీతిగా సంపత్ వేముల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, వారి కుటుంబంలో చాలా విధమైన సమస్యలతో బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకున్నైనా ప్రభా సంపత్ వేముల గారిని దీవించండి. వారి కుటుంబంలో ప్రతి సమస్యలు యేసు నామములో తీసివేయమని వేడుకొనిచున్నాను తండ్రి. ప్రభా, అదే రీతిగా శారద అమ్ములు గారి కొరకు ప్రార్థన చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ఆయన కుటుంబానికి కావాల్సిన మంచి ఆరోగ్యం, శక్తి, బలము దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పని కూడా ప్రభా సంపూర్ణంగా ఘనంగా ఆశీర్వాదకరంగా చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. అదే రీతిగానైనా వీరబాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, అతనికి ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యము దయచేయి తండ్రి. అదే రీతి తమ పెద్ద కుమార్తె దేవి కోసం ప్రభా గర్భఫలం కోసం అడుగుతున్నారు నాయన. యేసు నామములో గర్భఫలము దయచేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. అదే రీతిగానైనా వారి కుటుంబం కొరకు ప్రార్థన అడిగారు, వారి కుటుంబాన్ని దీవించని ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. అదే రీతిగానైనా సుమన్, మేరీ పందిటి జ్ఞాపకం చేసుకునైనా వారిద్దరిని దీవించని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు ప్రభు. వారు కూడా లైవ్ చూస్తుండగా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం ప్రభా. అన్నగారు చేసే పనిని జ్ఞాపకం చేసుకొని రాకపోగలని విషయం కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. అదే రీతిగా షణ్ముఖ్, సూర్యతేజ ప్రభా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించని ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం తండ్రి. అదే రీతిగానైనా మాధవ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కిరణ్మయి ప్రభా వారి పేరెంట్స్ వెంకటేశ్వర, లత వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియరెన్స్ కొరకు అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకుని అయినా వారికున్న ప్రతి అప్పుల సమస్య యేసునామములో తీరిపోనుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా, అదే రీతిగా ప్రభా రొయ్యల చెరువు ప్రాబ్లంగా ఉందంట, జ్ఞాపకం చేసుకున్న అయినా లాస్ట్లో ఉందంట ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళ రొయ్యల చెరువు యేసునామములో లాభాలలో నడిపించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా, అదే రీతిగా నాగలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పుల సమస్యలో ఉన్నారు ప్రభా, తీర్చుకోవడానికి ఆశపడుతున్న మార్గాలు తెరచమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. అదే రీతిగానైనా ఈ నెల 5 తారీఖు లోపునైనా 2 లక్షలు కట్టాలంటే తండ్రి, జ్ఞాపకం చేసుకునైనా మార్గంలో తెరచండి తండ్రి, కృప చూపించండి తండ్రి. అదే రీతిగానైనా ప్రభా కేశవరాణి అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ప్రభా కేశవరాణి గారు నేను అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా ముట్టి స్వస్థపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం తండ్రి. నేను అదే రీతిగా తండ్రి ఆర్ రవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా. ప్రభా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతుండగా రవి గారిని దీవించండి. అదే రీతిగా హైదరాబాద్లో రవికాంతి గారిని కూడా దీవించండి. కుటుంబ సమస్యలలో తన వ్యక్తిగత సమస్యలు చాలా కృంగిపోయి డల్గా ఉన్నాడు. ప్రభా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడంట, జ్ఞాపకం చేసుకోతాను. అన్నిటి నుంచి విడుదల దయచేసి తన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నీ కోసం బ్రతకడానికి కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. అదే రీతిగా నైనా ప్రభా అదే రీతిగా నేను శారద గారు అడుగుతున్నారు కుటుంబానికి కావలసిన ప్రార్థన జీవితం చదువు వచ్చేలా. అదే రీతిగా ప్రభా కుటుంబాన్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాను తండ్రి. ప్రభా సూర్యతేజని జ్ఞాపకం చేసుకోండి. USA వెళ్ళాలి, నాకు జాబ్ వచ్చినా ప్రేయర్ చేయనని అడుగుతున్నాడు. నీ బిడ్డ ప్రభా అమెరికాకి వెళ్ళాలని ఆశపడుతున్న జాబ్ కోసం మార్గాలు తెరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. భాస్కర్ సరెల్లా గారి కొరకు ప్రార్థన చేస్తున్నా, అప్పులు తీరాలని అడుగుతున్నాడు, కృప చూపించండి. అదే రీతిగా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న నీ బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యం శక్తి బలం పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అదే రీతిగా ప్రభా ఓబులోపు సుభాష్ని జ్ఞాపకం చేసుకున్న అయినా ప్రభా వారి కుమార్తెలు మెల్విన్ అండ్ సన్నిధి అనారోగ్యం కొరకు ప్రార్థన అడిగారు ప్రభా. అదే రీతిగానైనా ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అదే రీతిగా మరియు షూరిటీ ఇచ్చారంట, జ్ఞాపకం చేసి అతను కట్టకుండా ఎస్కేప్ అయ్యాడంట తండ్రి, జ్ఞాపకం చేసుకునైనా సమస్తాన్ని ప్రభా మీరే మార్గములు తెరిచి సరళము చేయండి. వరకు నా అప్పుల సమస్యలు ఆ ఎస్కేప్ అయిన అతను తిరిగి వచ్చి తన అప్పులు కట్టుకోవడానికి ద్వారాలు తెరచమని యేసు నామములో ప్రాధేయపడుతున్నాను తండ్రి. అదే రీతిగా నైనా ప్రభా ఇంకా తండ్రి అనేక మంది ప్రభా నీ బిడ్డలు ప్రభా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రభా. ఇప్పటికి దాదాపుగా 697 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరినైనా యేసు నామములో ప్రభా వారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము శక్తి బలము నీవు దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ నేను మొరపెట్టుకున్నాం అడుగుచున్నాం తండ్రి. అదే రీతిగానైనా మా మధ్యలో ఉన్నటువంటి ధనమయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం శక్తి బలమును దయచేయండి, తల నుంచి అరికాల వరకు ముట్టి స్వస్థపరచండి ప్రభా. అదే రీతిగానైనా మా మధ్య బుజ్జత్త గారిని కూడా జ్ఞాపకం చేసుకునైనా ఆమెకు కూడా మంచి ఆరోగ్యం శక్తి బలమును దయచేయమని వారు చేస్తున్న పనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదే రీతిగానైనా గంగయ్య గారికి కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి, తనకున్న ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం శక్తి బలమును దయచేయండి తండ్రి ప్రభా. అదే రీతిగానైనా కరుణ గాడు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డ పాములేటి అంటే జ్ఞాపకం చేసుకుని అయినా 3 సంవత్సరాల నుండి తండ్రి దుఃఖ స్థితిలో ఉన్నారంట తండ్రి, బాధపడుతున్నారంటే జ్ఞాపకం చేసుకో తండ్రి. 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, జ్ఞాపకం చేసుకో. యేసు నామములో ప్రతి దుఃఖమును తీసివేయమని ప్రభా పాములెట్టి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. అదే రీతిగానైనా ప్రభా నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం, మొరపెట్టుచున్నాం తండ్రి ప్రభా. కిమ్ముడు శ్రీనివాసరావు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వాళ్ళ కుటుంబం డిస్టర్బ్ అయిందంటే జ్ఞాపకం చేసుకొని అయినా ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నారంట తండ్రి. ప్రతి ఆర్థికమైన సమస్యల నుంచి యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరిచి ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునట్లుగా ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా చిన్న వరలక్ష్మి గారికి అప్పు సమస్య కొరకు అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకునైనా వారికున్న సమస్త అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అదే రీతిగానైనా రక్షణ మారు మనసు కొరకు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభా. నేను నీకు స్తోత్రం నైనా. శ్రీనివాసరాజు గారి కొరకు ప్రార్థన చేస్తాం. శ్రీహరి ప్రభా, ప్రియ శ్రీహరి, మేరీ సుజా, నందిని, బద్రి, పావని, రాణి, రత్నం ప్రభా. అదే రీతిగా కెజియా, భారతి, పద్మమోహన, రూతమ్మ ప్రభా, ముదన్, అశ్విని, కిరణ్, బాబ్జీ, మౌని, రక్షణ దేవుని ఎడల పూర్ణ స్వస్థత, ఫ్యూచర్లో మంచి గవర్నమెంట్ జాబ్స్ రావాలని చర్చిలకు వెళ్ళి నేను స్తుతించాలి ఆరాధించిన మనసు నీ బిడ్డలకు పుట్టించండి, వారి ప్రతి అవసరతలు తీర్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి. అదే రీతిగానైనా తండ్రి సర్జరీ అయ్యి 1 year అయింది, కానీ ప్రభా ఇప్పుడు స్వెల్లింగ్ అవుతూ ఉందంటే జ్ఞాపకం చేసుకోతాను. హెవీ పెయిన్, సిక్నెస్, హెవీ పవర్ తొలగించి ప్రభా పూర్ణ స్వస్థత నీ బిడ్డకు దయచేయమని, కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగానైనా ప్రభా
ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం మా ప్రతి మొరను ఆలకించండి తండ్రి. యేసు నామములో తండ్రి నీ బిడ్డలు ప్రభా ఎందరైతే ప్రార్థన అవసరం అడుగుతున్నారనైనా అడిగిన వాటన్నిటిని పొందుకున్నట్లుగా కృప చూపించండి. యేసు నామముల ద్వారాలు తెరచండి తండ్రి. ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఇబ్బందుల కొరకు ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. ప్రభావ రీతిగా వారి కుమారుడు సుధీర్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగం మంచి కంపెనీలు రావడానికి అడుగుతున్నారు నాయన. ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించండి. మంచి ఉద్యోగం దయచేయమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం. సునీల్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. ప్రభా అదే రీతిగా నైనా ఇదిగో నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రతి మొరను ఆలకించి ప్రభా ఇంతవరకు నువ్వు సహాయం చేసినావు తండ్రి. ఇంకానైనా అనేక మంది ఉన్నారనైనా ప్రార్థన భారముల చేత ప్రార్థన అవసరతల చేత తండ్రి వారందరి నిమిత్తమే ఇంకా ప్రార్థన చేస్తుండగా తండ్రి నీవే మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ప్రశాంత్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధల నుంచి విడుదల కలుగునట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. అదే రీతిగానైనా స్వర్ణలత సఖీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి యొక్క మనవడు జాస్వా కొరకు అడుగుచున్నారు నాయన. ప్రభా మంచిగా ఫిట్నెస్గా మంచి ఆరోగ్యం శక్తి బలం పొందుకోవడానికి కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. అదే రీతిగానైనా ప్రభా నిర్మల కుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి యొక్క భర్త ఆరోగ్యం కొరకు అడుగుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారంటే జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి విధమైన అనారోగ్య సమస్య యేసునామములో పోవునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. వివేచన ప్రభా రత్నం హెల్త్ స్టడీస్ కోసం అడుగుతున్నారు. జ్ఞాపకం చేసుకునైనా వారి యొక్క ప్రాపర్టీ కేసు నుండి ప్రభా విడుదల కొరకు అడుగుతున్నారు. కృప చూపించండి. మంచి ఆరోగ్యము బాగా చదువుకోవడానికి కృప చూపించి ద్వారాలు తెరచమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం. ప్రభా ప్రసన్న కుమార్ పెసింగ్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా బాల మౌనిక మేము హౌస్ కట్టుకోవాలని, సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలని, ప్రేయర్ వర్క్ స్టార్ట్ చేయాలని, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి వరకు మొదలు పెట్టాలని, మనీ కోసం ప్రేయర్ హౌసింగ్ లోన్ రావాలని ప్రార్థన అడిగారు. ప్రభా వారు రెండో అంతస్తు ఇల్లు కట్టుకుంటుండగా ప్రభా వారికి మంచి గృహం ఇచ్చిన నీకు వందనాలు. మిగిలిన పనులన్నీ కూడా మీరే జరిగించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతూ నేను మొరపెట్టుకొని వచ్చున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా చీరగల్లి చంటి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సురేష్ ఫ్యూచర్ జాబ్ కోసం ఆరోగ్యం కోసం అడుగుతున్నారు. మీ ద్వారము తెరచమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. సౌజన్య రాయుడు ప్రభా అప్పుల సమస్య గర్భఫలం అడుగుచున్నారు. వ్యాపారం అభివృద్ధి కొరకు అడుగుచుండగా మీ ద్వారాలు తెరచమని వేడుకొని వచ్చున్నాం తండ్రి. సురేష్ సూరి గారిని దీవించండి. వారి కుటుంబాన్ని దీవించమని, కిరణ్ గారిని దీవించని ఆశీర్వదించమని ప్రభా. అదే రీతిగా సురేష్ సూరి గారినైనా నడవలేని స్థితిలో ఉన్నాడంట ప్రభా. అదే రీతిగా ప్రభా చాలా ఇబ్బందులుగా ఉన్నాడంటే జ్ఞాపకం చేసి నడవలేని స్థితిలో ప్రభా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని నీవే నడిపించండి. మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి ప్రభా. ఫ్లోరెన్స్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న తమ కుమారుడు కెవిన్ కొరకు అడుగుచున్నారు. కెవిన్కి మాటలు రావంటనైనా మూగువాడంట జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసునామములో కెవిన్ స్వరాన్ని ముట్టి ఆ మూగతనాన్ని తీసివేయండి తండ్రి. స్వరం రావడానికి ద్వారాలు తెరచమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాను. దుర్గాదేవి గారి కొరకు ప్రార్థన చేస్తున్న 13 సంవత్సరాల నుండి పిల్లలు లేరు ప్రభా. వారిని నీవే ముట్టి స్వస్థపరచు తండ్రి. ప్రభా బిడ్డలు దయచేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు ప్రభా. నీవే గర్భఫలం దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభా నైనా అదే రీతిగా ప్రభా భూలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళకున్న సమస్యలకు మార్గాలు అడుగుతుండగా నీవే వారికి మార్గము చూపించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. వారికి అప్పుల సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా అయితే స్నేహాకి మంచి ఉద్యోగం రావాలని అడుగుతున్న కృప చూపించండి. శ్యామ్ కిరణ్కి నైనా MBBS ప్రభా MCI ప్రభా రావాలని అడుగుతున్న కృప చూపించమని వేడుకొని వచ్చున్నాం ప్రభా. రీతిగా ప్రభా గర్భఫలం కోసం అడుగుతున్నారనైనా స్వీటీ గారు జ్ఞాపకం చేసుకుని తండ్రి. నీవే గర్భఫలం దయచేయమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. అదే రీతిగానైనా సౌభాగ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి హెల్త్ కొరకు అదే రీతిగా ప్రభా ఉద్యోగం కొరకు అడుగుతున్నాం. ద్వారాలు తెరిచి కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. అదే రీతిగానైనా కట్టరు వాసు గారి కొరకు అడుగుతున్నాం. అప్పుల నుంచి విడుదల అడుగుతున్నారు ప్రభా. కృప చూపించండి, సహాయం దయచేయండి. హనుమంతరావు గారికి ఉన్న సమస్యలు యేసునామములో పోవునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నీకు స్తోత్రం ప్రభా. అదే రీతి నాతో జ్యోతి గారి కొరకు ప్రార్థన చేస్తున్న కాళ్ళకు నీరు వచ్చిందంట జ్ఞాపకం చేసుకుని అయినా కాళ్ళు గుంటలు పడుతున్నాయి అంట జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా మంచి కాళ్ళకు ఉన్న ప్రభా నీవే సత్వ దయచేసి బలం దయచేసి ఆ గాయపడిన చోట నీవే ముట్టి స్వస్థపరిచి గొప్ప కార్యాన్ని జరిగించమని నీ బిడ్డ సంతోషంగా మునుపట్లాగా నడవడానికి ద్వారాలు తెరచమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. ఎల్లమల్లి సుజాత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబం చాలా సమస్యల్లో ఉందంటే జ్ఞాపకం చేసుకుని అయినా నీవే వారి సమస్యల నుంచి విడుదల దయచేయమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. ప్రభా
కృష్ణ నాయక్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, వారికి ఉన్న సమస్యలు తీసివేయండి. అదే రీతిగా జేడి రవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఉద్యోగం కోసం అడుగుచుండగా ద్వారాలు తెరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించమని. అదే రీతిగానైనా గోపాల మంజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ మారు మనసు పొంది దేవుని నామం బలంగా నిలబడినట్లుగా అడుగుచున్నారైనా. యేసునామమున గోపి మంజు గారు బాగుపడి ప్రభా వారి మంచి ఉన్నత స్థితికి వెళ్ళుటకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రత్యూష గని గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అప్పుల నుంచి విముక్తి పొందాలని అడుగుచుండగా ద్వారాలను తెరచమండి ప్రభా. అయితే పాపారావు గారి కొరకు అడుగుచుండగా పాపారావు గారి కుటుంబాన్ని దీవించిన వరకు ప్రతి సమస్య లేస్తున్నాం తీపోనుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. దేవి సతీష్ గారి కొరకు ప్రార్థన గవర్నమెంట్ ఉద్యోగం కోసం అడుగుచుండగా పర్మనెంట్ ఉద్యోగం అడుగుతుండగా ప్రభా నీ బిడ్డను దీవించండి, మంచి ఉద్యోగం దయచేయండి ప్రభా. అదే రీతిగా ప్రసాద్ గారి కొరకు ప్రార్థన పడుతున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. అదే రీతిగానైనా సిహెచ్ ఝాన్సీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న సమస్యలు, కుటుంబం సమస్యలు తీసివేయండి. అదే రీతిగా సోనీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి, అప్పుల నుంచి విడుదల దయచేయమని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. వెంకట దాసు గారి కొరకు ప్రార్థన. విజయ్ కుమారి గారికి హార్ట్ ప్రాబ్లం అంతటా ప్రభావ జ్ఞాపకం చేసుకుని అయినా విజయ్ కుమారి గారికి ప్రభావ హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. కృప చూపించండి తండ్రి. ప్రభావ అక్షర గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్షర గారు ప్రభావ సొంత ఇల్లు కోసం ప్రయత్నం చేస్తుండగా సొంత ఇల్లు వరకు దయచేయండి తండ్రి ప్రభా. అదే రీతిగా జాన్ భాష గారి కొరకు ప్రాధేయపడుతూ వారికి మ్యారేజ్ కోసం అడుగుతున్నారు నాయన. వివాహం జరిగించండి తండ్రి. మంచి వధువును మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభా. మధు కోసం ప్రార్థన చేస్తున్నాం. హరి కోసం ప్రార్థన అడిగారు ప్రభా. హరిత కోసం తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హరిత కూడా మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానము, బలము దయచేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. మధు కూడా నేను మారు మనసు కోసం అడుగుతున్నాను. మధు కూడా మారు మనసు పొంది రక్షణ మారు మనసు పొంది నిన్నిలో ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి ప్రభా. ప్రభా అదే రీతిగా నేను విజయవల్లి కేసుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా నీ బిడ్డ నీ ఎందున్న తన ఎందున్న ప్రణాళిక నీ చిత్తం ఏమిటో తెలుసుకోవాలని ఆశపడుతుండగా నీ చిత్తము నీ ప్రణాళిక ప్రభా నీ బిడ్డకు నీవే బయలుపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగానైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎదుగనైనా మొరపెడుతుండగా వాసు కలెక్షన్స్ గారిని దీవించండి, వసంత గారిని ప్రభా దీవించండి, రత్నకుమార్ని గారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రభా. అదే రీతిగా నీలాంబర్ని గారి కుటుంబాన్ని దీవించండి, హనుమండల దినేష్ గారిని దీవించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. ఈ రీతిగా ప్రభా ఎందరైతే ప్రభా నీ బిడ్డలు ఇంతవరకు ప్రభా వాచ్ అండ్ లర్న్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రభా బిడ్డను కామెంట్ పెట్టడం ప్రభా కూడా ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను తండ్రి ప్రభా. కృప వెంబడి కృపతో నీ బిడ్డను నింపండి, ఆశీర్వదించండి. వారు చేయని పనులన్నీ కూడా సఫలపరిచి ఘనపరిచి స్థిరపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను నైనా. ఓ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా ప్రభా. ఎదుగునైనా నీ బిడ్డలు తండ్రి ప్రభా సన్విక వారు ప్రార్థన అడిగారు ప్రభా. వారి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యల నుంచి యేసు నామములో విడుదల పొందినట్లుగా కృప చూపించండి ప్రభా. చిన్ని వారి కుటుంబాన్ని దీవించండి. పిల్లలు దీన్ని సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్నారు ఆయన, వారిని మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాం తండ్రి. నాగశ్వేత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వారి హస్బెండ్ ప్రభా తన మీద వెటికారంగా చెబుతున్నారంట, జ్ఞాపకం చేసుకో తండ్రి. తన భర్త భార్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకుని ఉంటే ఒక కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతాను. బిజినెస్ కూడా ప్రభు ఇద్దరు కలిసిమెలిసి చేసుకోవడానికి కృప చూపించండి. శ్యామల రాణి గారిని దీవించండి. తన ప్రభా హౌస్ తన ఇల్లు కోర్టులో ఉందంట ప్రభా. తన ఇల్లు కోర్టు నుంచి మీరు విడుదల దయచేయండి. తనని మీరు ప్రభా దీవించని ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రతి ప్రార్థన ఆలకించండి. 7 కొండల గారికి ప్రార్థన చేస్తున్నాం. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. మార్తమ్మ సునికేశల వారి కొరకు ప్రార్థన చేసిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుమార్తెలు స్వాతి, దీపిక, ప్రియాంక వారికి కావాల్సిన నూతన గృహము దయచేయమని వారి తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాను, అడుగుతున్నాను తండ్రి. అదే రీతిగా నాయన ప్రభా ఇంకా ప్రభా నా మొరపెడుతున్న వారికి జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్రమలో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. చింతపడుతున్న వారిని, బాధపడుతున్న, దిగులు పడుతున్న వారి నిమిత్తమై మొరపెడుతుండగా తండ్రి మా ప్రతి మొరను ఆలకించి ప్రభా నీవు జవాబిస్తున్నది నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు స్తోత్రం. నాగ మల్లేశ్వరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం, అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. అయితే మా మధ్యలోనైనా సౌభాగ్యమ్మ గారు నడిపించాం. సౌభాగ్యమ్మ గారు కూడా తండ్రి మంచి ఆరోగ్యం, శక్తి, బలమును దయచేయండి. నీ బిడ్డకు కూడా కావాల్సినటువంటి బలములు దయచేయమని వేడుకొని వచ్చున్నాను. అదే రీతిగానైనా ప్రభా నీ బిడ్డలు ఎందరైతే ప్రభా
ప్రభా అదే రీతిగా లైవ్ వీక్షిస్తూ కాంతయ్య గారిని దీవించండి, సమీల్ దేవరకొండ గారి కుటుంబం దీవించండి, వివాహం కొరకు అడుగుచుండగా ద్వారాలు తెరచమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతూ నేను అడుగుచున్నాం. దీపక్ మత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని దీవించండి. ఆయిషా షేక్ వారి యొక్క భర్త తప్పుడు మార్గం తప్పుడు రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, ప్రభు జ్ఞాపకం చేసుకో ప్రభా. తన భార్యను ప్రేమించి తన భార్యను హత్తుకోవడానికి కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం. విజయలత గారి కొరకు ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. ప్రభా వారి యొక్క జాబ్ ఫైల్స్ క్లియర్ అవ్వాలని అడుగుచుండగా మీ ద్వారాలు తెరిచి ప్రతివి కూడా క్లియర్ చేయమని వేడుకొని వచ్చున్నాను. ఫ్లోరా జయకుమార్ గారికి ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాను. ప్రభా మమ్మీ రెడ్డి గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగానైనా మొరపెడుతుండగా ప్రభా మా మొరను ఆలకిస్తున్నది నీకు వందనాలు. మా మొరను ఆలకిస్తూ ప్రభా నీవు వింటున్నందుకు మీకు వందనాలు, జవాబిస్తున్నది మీకు వందనాలు. అడిగిన వాటన్నిటిని పొందుతున్నామని నమ్ముతున్నాను తండ్రి. వారి భర్త రిషి గారి కొరకు మరియా గారి భర్త రిషి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భర్తను మార్చండి, రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. నీ బిడ్డ నీళ్ళు ఫలించి అభివృద్ధి పొందుటకు ద్వారాలు తెరచమని ప్రాధాన్యపడుతున్నాం ప్రభా. అదే రీతిగా డి జోస్ బ్లెస్సీ గారి కొరకు ప్రార్థిస్తాము. యవ్వన కుమారుడు ప్రభా, ఆత్మీయమైన జీవితం వివేక్ అండ్ జాయ్సీ గారి కొరకు అడుగుచున్నారు ప్రభా, కృప చూపించండి. జాయ్సీ యొక్క బ్లెస్సీ ఫ్యూచర్ గురించి మంచి చదువుల విషయంలో దేవుడు వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళినట్టుగా అడుగుచున్న కృప చూపించండి. అదే ఎస్తేర్ షుగర్ ప్రాబ్లం నార్మల్ అవ్వలాగా కృప చూపించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగినట్లుగా కృప చూపించండి ప్రభా. తనకు రావాల్సిన డబ్బులు రావటకు కృప చూపించమని అది నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. రోజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు రావాల్సిన రావాల్సిన డబ్బులు మీరు నడిపించండి ప్రభు. వారికి మంచి మనసును దయచేయండి. శ్రీ పల్లా గారి కొరకు ప్రాధాన్యపడుతున్నాం ప్రభా. నీ బిడ్డ పల్లా గారిని దీవించండి, ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం ప్రభా. ఇది రీతిగానైనా జయమణి సమేల్ గారు అనంతపురం నుంచి ప్రభా నీ బిడ్డను దీవించండి ప్రభా. తన మినిస్ట్రీని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదే రీతిగా జైన్ అబిగేయిల్స్ కొరకు 8th ఇయర్ ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్నాను నాయన. నీ బిడ్డ మంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. ఈరోజు ఎందరైతే ప్రభా నీలో నిద్రించారో నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభా. ఎందరైతే ప్రభా మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికి తెలిసినట్టుగా మనము క్రిస్మస్ కల్లా మరి స్లాబ్ వేయాలని ఎంతో ఆశపడ్డాం. కానీ స్లాబ్ కంటే మిగతా ప్రతి పనులు దాదాపుగా మరి మందిరంలో పూర్తి చేయడం జరిగిందండి. గేట్ దగ్గర మరి మెయిన్ గేట్ పెట్టాము, అలాగే పక్కన ఇటుపక్క గ్రిల్స్ పెట్టాము, అలాగే చర్చి చుట్టూ కూడా మరి సిమెంట్తో మరి రఫ్ కొట్టామండి. అంటే గోడలకు దెబ్బ తినకుండా రఫ్ కొట్టాము. చుట్టూ ప్రతి గోడలు లోపల మరి అదే రీతిగా సువార్త వ్యానుకు షెడ్ కూడా మరి వేయడం జరిగింది. అలాగే మరి చిన్న చిన్న పనులు ఎన్నో జరిగాయండి, మందిరంలో చాలా పనులు జరిగాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది వీక్షిస్తున్నారు కానీ పంపించేవారు కొద్దిమందేనండి. దేవుని పని మీద ఆశ కలిగినటువంటి వారు మాత్రమే కొంచెం ముందుకు వస్తూ ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కేవలం వీక్షిస్తున్నారు కానీ సహకరించడం లేదండి. కాబట్టి దయ ఉంచి ఇప్పుడైనా మీరు సహకరించండి దయచేసి. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే స్కానర్లకు దయచేసి ఇప్పుడే స్కాన్ చేయండి. మీ కింద కనపడుతున్నాయి చూడండి, వాటి స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన విరాళాలు ఈ మందిర నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. అలాగే చర్చికి ముందర పక్క గోడలు కూడా మరి పూర్తిగా పైకి కట్టేశామండి. అలాగే స్లాబ్కి పైన ఒక వర్షం పడితే నీళ్ళన్నీ ఒక వల్లకి వెళ్ళాలి కదండి, దానికి కూడా పైన కట్టడం సెట్ చేసి పెట్టామండి. మొత్తం మ్యాక్సిమం కూడా చర్చి కిటికీలకు గ్రిల్స్ కూడా పెట్టామండి. చాలా పనులు జరిగాయండి దేవుని కృపను బట్టి. నేను ఊహించలేదు మీరందరూ ఇలా సహకరిస్తారని, ప్రార్థిస్తారని. నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేదని నాకు తెలుసండి. కాబట్టి మీరు చూపించిన ప్రేమను బట్టి నేను మీకు రుణస్తుని, కృతజ్ఞుని. కాబట్టి మీ గురించి ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దైవ సేవకునిగా మీ గురించి మొరపెడుతూనే ఉన్నాను. ప్రతి రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మీరు పంపిస్తున్న ప్రతి కానుక విషయంలో కూడా మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్లాబ్ విషయంలో మీరు సహకరించండి దయచేసి. నేనైతే ఎంతో తెలివిగా దేవుని మీద భయముతో మరి మీరు పంపిస్తున్న ప్రతి రూపాయిని కూడా నమ్మకంగా మరి మందిర నిర్మాణంలో వాడుతూనే ఉన్నాను, ఖర్చు చేస్తూనే ఉన్నాను. అనేకమైన పనులు మరి జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి క్రిస్మస్ సందర్భంగా మరి బయట ఒక స్టార్ కూడా పెట్టామండి. దాదాపుగా 5 ఏళ్ళ సేవలో ఏ రోజు కూడా స్టార్ పెట్టలేదు. కానీ దేవుడు ఈరోజు కృప చూపించాడు. అంత ఆర్థికమైన స్థితి మాకు లేదండి. ఒక మారుమూల గ్రామంలో మరి మేము సేవ చేస్తూ ఉన్నామండి.
కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కానుకలు కూడా ఏమి రావండి. 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే కానుక వస్తుందండి. ఎంతో దయనీయమైన స్థితిలో సేవ చేస్తున్నామండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల 10-15 గ్రామాలు ఉన్నాయండి. అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అంత్య దినాలలో అనేకులు ఈ మందిరంలోకి రావాలని మేము ప్రయాసపడతా ఉన్నామండి. అందుకే ఎంతో సుందరంగా ఇంత గొప్ప మందిరం నిర్మిస్తున్నామండి. మనుషులను చూసి నిర్మించడం లేదండి. రాబోయే దినాలలో ఈ మందిరంలోకి అనేక మంది అన్యులు, భక్తిహీనులు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు రాబోతున్నారని నేను నమ్ముతున్నానండి. కాబట్టి మనం చేయి కలుపుదామండి, ప్రయాసపడదామండి. ఒక 5,000 ఇస్తే మనమేం నష్టపోం, ఒక 10,000 ఇస్తే మనమేం నష్టపోం, ఒక 1,00,000 రూపాయలు ఇస్తే మనమేం నష్టపోమండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అయ్యా మరి మేము స్లాబ్కి కంకర ఇస్తామయ్యా, స్లాబ్కి మేము ఇసుక ఇస్తామయ్యా, స్లాబ్కి మేము సిమెంట్ ఇస్తామయ్యా అని చాలామంది అంటున్నారు తప్ప ముందుకు రావడం లేదు. మరి కొంతమంది అయితే డైరెక్ట్గా నాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఇవ్వండి, వాళ్ళకే ఇస్తామా అంటే నమ్మకం లేదా అండి? ఇక్కడ మేము గ్రాఫిక్స్ వేసి చూపిస్తున్నామా? అంత బాగా చూపిస్తున్నాం కదండి. అనేకులు ఎంతోమంది వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటారు, కళ్ళారా చూస్తున్నారు. నేను ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాను. షార్ట్ టీషర్ట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని రాత్రి పగులు నేను కూడా ఒక కూలివాన్ ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను. మీరు చూడలేదండి? వచ్చారు కదండి చాలామంది. మీరు చూడలేదా నా కష్టం, నా ప్రయాస? మేము ఎక్కడ పడుకుంటున్నామో మీకు తెలుదా అండి? మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, ఏం తింటున్నామో అనేకులు వచ్చి చూస్తున్నారు కదండి. కాబట్టి దయచేసి నమ్మండి, విశ్వాసంతో ఉండండి. ఎంతగానో బిజీగా ఉంటామండి, ఎంతో ప్రయాసపడుతున్నామండి. మీరు పంపిస్తున్న ప్రతి రూపాయిని కూడా నమ్మకంగా ప్రభు మందిరంలో వాడుతూ ఉన్నామండి. రేపు దేవునికి లెక్క చెప్పాలి, నాకు భయం ఉందండి. 2 అంతల తీర్పు నాకు ఉంటుంది, నాకు ఆ భయం ఉంది. కాబట్టి ఇతరులు ఎవరైనా అట్లా తప్పు చేస్తారేమో కానీ కళ్యాణ్ బాబు ఎప్పటికీ అలా చేయడండి. నేను వాక్యాన్ని ప్రేమించేవాడిని, వాక్యాన్ని వెంబడించేవాడిని, వాక్యానుసారమైన జీవితం జీవించే వ్యక్తిని. అనేకులను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదలు పెట్టాను, ఇది ముగించాలని ఆశతో మరి ఎంతగానో ఆశపడుతూ ఉన్నానండి. క్రిస్మస్ కల్లా స్లాబ్ వేయాలని ఎంతో ఆశపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను. కానీ పెద్ద మొత్తం అండి, 20 లక్షలు కావాలండి. అంతా ఇంత కాదు, 20 లక్షలు కావాలి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైనా కొంచెం దయదలచండి, ఇప్పుడైనా మీరు కొంచెం ప్రేమించండి, దయ ఉంచి కొంచెం మీ శ్రేష్టమైన కానుకలను పంపించండి. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని మరీ అడుగుతూ ఉన్నాం. అనేకమైన సార్లు మీకు మందిరం కూడా చూపిస్తూ ఉన్నాం, మా గృహము చూపించాం, మా పరిస్థితి చూపించాం. కొంచెం ప్రార్థన చేయండి, దయతలచండి. మా గురించి మీ ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా మమ్మల్ని మీ సంఘాలకు ఆహ్వానించాలని ఆశ ఉంటే మమ్మల్ని ఆహ్వానించండి, వచ్చి మీ సంఘంలో కూడా వాడబడతాం. అనేకులకు సత్యమైన సువార్తను అందిస్తాం. చేయి కలిపి అనేకులను క్రీస్తు వైపు మనం నడిపించుదాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ లోపు మరి స్లాబ్ వేయాలని ఆశపడ్డాం, కానీ అది కుదరలేదు. కానీ అనేకమైన పనులు రెడీ అయిపోయాయండి స్లాబ్కి. అంటే నేను కూడా ఊహించలేదు ఇన్ని పనులు ఉంటాయా ఒక స్లాబ్ వేయాలంటే అని. నేను కూడా ఆశ్చర్యపోయాను. అన్ని పనులు జరిగాయండి మందిరంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తాపులు కట్టేసాము ముందర పక్క, మరి చెట్లకైతేనేమి, మరి బయట రోడ్డు మీద బ్రిడ్జ్ అయితేనేమి, ఇవన్నీ జరిగాయండి. అలాగే ఇంకొక మాట అండి, దయచేసి గమనించండి. కాలువలలో మరి పైపులు వేయాలని ఆశపడుతున్నామండి. పెద్ద పైపులు, 4 అడుగుల పైపులు మరి కాలువలలో వేయాలని, చర్చి మందిరం చుట్టూ వేయాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే మరి కాంపౌండ్ గోడ, చర్చి గోడ అంతా కూడా ఒక రాశి గోడ లాగా ఉంటుందండి. కాబట్టి ఆ రాశి గోడ పడిపోతుందేమో అని భయం వస్తూ ఉంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వస్తాయండి ఇక్కడికి, పొలము నీళ్ళు ఎక్కువ వస్తాయి. మన స్థలము ఈ మందిరము మూలనుందన్నమాట. కాబట్టి అనేక నీళ్ళు వస్తాయి ఇక్కడికి. కాబట్టి పైపులు వేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఒక పైపు విలువ 14,000 రూపాయలు. దాదాపుగా మనకు 16 పైపులు కావాలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 14 × 16 మీరు సహకరించగలిగితే దయచేసి సహకరించండి. 14,000 రూపాయలండి ఒక పైపు. కాబట్టి మీరు ముందుకు రావాలని, ఈ పైపుల విషయంలో అయినా స్లాబ్ విషయంలోనైనా మీరు చేయి జార్చండి. దయచేసి ఇచ్చేవారిగా ఉండండి, మీ గుప్పిలు విప్పండి. మీరు సేవకులైనా విశ్వాసులైనా మీరు ఎవరైనా సరేనండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ దేశం నుంచి చూస్తున్నారో, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయ ఉంచి మీరు సహకరించండి. ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. మీరు పంపిస్తున్న కానుకను మేము ఎలాగో వాడుతున్నాం. మన ఒక సిస్టరు 1000 రూపాయలు పంపించిందండి. 1000 రూపాయలు పంపించి నాకు ఫోటోలు తీసి పంపి, బ్రదర్ ఏం చేసావు 1000 రూపాయలతో? 1000 రూపాయలతో ఏమొస్తుందండి ఈ కాలంలో? అట్లాంటి 1000 ఎన్ని జత కావాలండి? ఎన్ని 1000 అయితేనే ఒక 10,000కు 20,000కు ఒక గేటు ఏదో ఒకటి వస్తుంది కదండి. కాబట్టి పరీక్షించొద్దు, దేవునికి ప్రేమతో ఇవ్వండి.
పరిశోధించద్దు. దేవునికి ప్రేమతో ఇవ్వండి. నేను నమ్మకంగా చేస్తున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నా మీద నమ్మకం ఉంచండి. ఒకానొక రోజున ఈ మందిరం ఓపెనింగ్ మనందరం కలుసుకుందాం. ఆ రోజు మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద మందిరం ఇది, ఎంత గొప్ప పరిచర్య ఇది. ఇందులో ఎటువంటి మోసం లేదు, ఇందులో ఎటువంటి మరి ఏ గ్రాఫిక్స్ లేదండి. యథార్థంగా కష్టపడుతున్నాము, ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ముందుకు రండి. దేవుని విషయంలో ఆరాటపడుతున్నటువంటి నాలాంటి యవనస్తులకు మీరు సహకరించండి. మీరు చేయలేని పని ఒక యవనస్తుని నేను చేస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించండి, నిరుత్సాహపడద్దు. కొంతమంది అంటున్నారు, ఇలా అడగడం తప్పు కదా అయ్యా అంటున్నారు. నేను అడగడం లేదండి, నేను అడగడం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు మీకు ప్రేరేపిస్తే, బలవంతమేమీ లేదండి. దేవుడు మీకు ఇవ్వాలి అని ఆశ కలిగిస్తే, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదండి. మన బాధలు చెప్పుకోకపోతే డాక్టర్ వైద్యం చేయలేడు కదండి. కాబట్టి నేను ఏసైకి చెప్పుకుంటున్నాను, ఏసై మీతో మాట్లాడమని చెప్పాడు కాబట్టి నేను మీతో పంచుకుంటాను అంతే ఇక్కడ. కాబట్టి బలవంతం ఏమీ లేదు. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. మీకు ఆశీర్వాదాలు కావాలంటే, మేలులు కావాలంటే, దేవుని పనిలో మీరు కూడా ఒక ఇటుకకైనా మీరు సహకరించాలని అనుకుంటే ఈయన ముందుకు రావచ్చు. ప్రేరేపించబడండి, నడిపించబడండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లకి స్కాన్ చేయండి, ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం చేయండి. అలాగే మీకు అకౌంట్ నెంబర్లు కూడా కావాలంటే మాకు తెలియపరచండి. అకౌంట్ నెంబర్లు కూడా మీకు పంపిస్తాము. మీ శ్రేష్టమైన కానుకలను మాకు అందించండి. ఈ కార్యక్రమం చూస్తున్న సర్వజనులారా, దేవుని పనికి మీరు పూనుకోవాలని మరీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎంతో భారమైనటువంటి సేవ ఎడతెగక మేము మనస్ఫూర్తిగా నిజంగా అండి మా గృహంలో కూడా లేమండి. ఈ నెల అంతా కూడా, ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఉదయం 7 గంటలకు 6 గంటలకు పని స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉన్నామండి. ఏదో ఒక పని మందిరంలో ఏదో ఒక పని జరిగిస్తూనే ఉన్నామండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా చేయగలపండి, ముందుకు రండి, ప్రేరేపించబడండి. క్యాలెండర్లు కూడా మీకు కావాలంటే మాకు తెలియపరచండి, మీ అడ్రస్ పంపండి. క్యాలెండర్లు కూడా మీకు పంపిస్తాము, నూతన సంవత్సర క్యాలెండర్లు కూడా మీకు పంపిస్తాము. ఆ క్యాలెండర్ కూడా మీరు తీసుకొని మీ గృహాలలో తగిలించుకోండి. అలాగే మా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయంలో మీ వంతు మీరు తప్పకుండా సహకరించండి. దేవుని కృప నిరంతరం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. స్కాన్ చేయండి, మీ కానుకను అందించండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున అది 50 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 అయినా, 1000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి.
ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగి ఉన్న ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ఇది అబద్ధం అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. ఒక దైవజనుడు ఏంటి ఇలా అడగడం ఏంటి, తప్పు కదా, మీరు దేవుని అడగాలి కదా అని కొంతమంది అంటారు. కరెక్టే, కాదనట్లేదు. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. దీన్ని దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంకు నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా, ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు సమాధానం ఇచ్చాడు. ప్రభు నీ బిడ్డలు ఇలా అడగాలనుకుంటున్నాను, ఒకవేళ తప్పే ఉందా ప్రభు అంటే ప్రభువే సమాధానం ఇచ్చాడు. నెగిటివ్ అనుకునే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు, పాజిటివ్ అనుకునే వాళ్ళు పాజిటివ్ అనుకుంటారు, ప్రభువే చెప్పాడు. కాబట్టి పాజిటివ్ పర్సన్స్కి, అంటే పాజిటివ్గా ఉండేటువంటి ఆత్మీయ విశ్వాసులకి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి.
దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మీకు అకౌంట్ డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 3509945867, పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు, IFC కోడ్ SBIN 00152448 అనే IFC కోడ్కి అనే అకౌంట్ నెంబర్కి మీరు మీ ప్రేమపూర్వక విరాళాలు పంపించవచ్చు. దయచేసి మీరు గమనించండి, దేవుని మందిరానికి పూనుకోండి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దయచేసి మీ పేరు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఏదో నేను ఏదో ఒకటి చేయాలి అని ఆశ మీలో ఉంటే ఒక్కసారి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే 10 మందికి ఇంకా వెళ్తుంది. కాబట్టి జ్ఞాపకం, చూసి మౌనంగా వెళ్ళిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి. ఒక వాట్సాప్లో మా నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుని మందిరానికి మీరు పూనుకోండి. దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన మందిరం నిర్మాణం విషయంలో మనమందరం కలుసుకుందాం. త్వరలోనే దేవుని చిత్తం అయితే మనందరం కలిసి దీన్ని కట్టుకొని దేవునికి మనము ఈ సంఘముకు, అనేక మంది విశ్వాసులకు ఇది ఒక రక్షణ నిలయముగా ఇక్కడ సత్యం ప్రకటించబడతా ఉంది. అనేక మంది నశించిపోతున్న ఆత్మలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, యేసయ్య సర్వశక్తి మంతుడని నమ్ముకుంటూ ఉన్నారు అనేక మంది. అంటే గమనిస్తున్నగా దేవుని సేవ బలంగా వాడబడుతున్నాం. కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికీ తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్లు స్థలం
నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిరం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానముతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తూ ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తూ ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యము లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలం ఎత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.
కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి. మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే
మాకు ఫోన్ చేయండి, మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ అంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారా అండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది, అనేకులకు స్వార్థ ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు, ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములు అన్ని కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంట్రింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో
అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు.